అనంతబాబు తన డ్రైవర్ అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి అసలు ఎంత బరిదిగింపు కాకపోతే ఇప్పుడు ఆ డ్రైవర్ అతని దగ్గర ఎనాల నుంచో పనిచేస్తున్నాడు కదా, ఆ మాత్రం జాలి లేదా నీకు? నువ్వు పుట్టి చంపేయాలన్నప్పుడు అది గుర్తు రాలేదు అతని సర్వీసు. అంటే ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది సార్? ఇందులో నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. అనంతబాబు తన డ్రైవర్ అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన మనకు తెలిసిందే. అయితే తన భార్య కూడా ఇందులో ఇంప్లీడ్ అవ్వడం, మరి ఈ దరిమిల ఆయన్ని పోలీసులు విచారణ కోసం అరెస్ట్ చేసే సమయంలో ఎస్కేప్ అయిపోయాడు. అంటే ఒక సిఐ గారే కారణం అని ఆధారాలు సహా బయటపడింది. ఆ సిఐని కూడా విఆర్కి పంపించారు. అసలు అనంతబాబు ఎపిసోడ్ ఎలా మలుపు తిరగబోతుంది? ఆయన అరెస్ట్ చేస్తారా? అనంతబాబు భౌత్యం ఏంటి సార్? ఇప్పుడు ఎన్నాళ్ళ పరారులు ఉంటాడండి, ఎక్కడ పోతాడు? యాక్చువల్గా ఎటువంటి కేసుల్లో వాళ్ళు దొరికిపోవటం బెటర్ అండి. ఎందుకంటే పరారులో ఉన్నంతకాలం నిత్యం దినదిన గండం కింద ఉంటుంది. ఇది సీరియస్ మ్యాటర్ కదా. ఆల్రెడీ అతను ఈ కేసులో బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ సాక్షుల్ని ప్రలోభ పెట్టడానికి బెదిరించడానికి ప్రయత్నం చేసాడన్న కేసు ఇది. అంటే ఇప్పుడు అసలు ఇంతసేపు వాళ్ళు న్యాయస్థానాలు వీళ్ళు పోలీసులు కూడా మళ్ళీ కేసు కట్టారు. మళ్ళీ కేసు పెట్టిన వెంటనే విచారణకి ఎప్పుడో వేసినట్టున్నారు. ముందు అర్జెంట్గా అది బెయిల్ రద్దు చేసి మిగతా వ్యవహారం చేయాలి. అదే పోలీసులు కూడా బెయిల్ రద్దు కోసం హైకోర్టును అది అంతే. అంత వెర్షన్ రాకూడదు. స్పష్టమైన ఆధారాలతో ఉన్నప్పుడు ఇక ఇమీడియట్గా ఫస్ట్ బెయిల్ రద్దు అయిపోవాలి. సాక్షులను ప్రభావితం చేయడానికి కూడా ₹1,00,000 అడ్వాన్స్డ్గా, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం. దానికి అందరూ కూడా మంచి కొమ్ములు తిరిగిన రౌడీలను వాడుతున్నాడు. ఆ విషయంలో మంచి చాణక్యుడి అతను మంచి డక్క ముక్కలు తిన్నప్పుడు చాలా కుర్రోడైనా కానీ కత్తిలాగా మళ్ళీ ఇలాంటి వ్యవహారాలు బాగా చేస్తున్నాడు అతను రకంగా. అతను కూడా అతని బంధువర్గంలో అన్ని పార్టీల్లోనూ ఉన్నారు రాజకీయ నాయకులు. వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఆ సిఐ రవికుమార్ ఎవరో ఉన్నాడు, సర్పవరం సిఐ ఎవరో, మరి అతన్ని అక్కడ తనే ఎంచుకున్నాడంట. తనే ఎంచుకున్నాడంటే ఎవరన్నా పట్టుకుంటాడు. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరన్నా పట్టుకుని ఎంచుకుని ఉంటాడు. సార్, అది మరి గెలిపించిన ప్రజలకి ఇలాంటి డిలే అవుతుంటే ప్రభుత్వం మీద కూడా ఒక రకమైనటువంటి ఆవేశం, కోపం. ఇది ఏమవుతుందంటే అండి, అక్కడున్న జిల్లా ఎస్పీ చాలా సమర్థుడైన అధికారి. అందుకని ఇమ్మీడియట్గా ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే అతన్ని వీఆర్ పంపించాడు, మేనమేషాలు ఎక్కించకుండా. కరెక్ట్గా అనంతబాబు అదురు దురదృష్టం ఏంటంటే అక్కడ కరోడా లాంటి ఆఫీసర్ ఉన్నప్పుడు ఆడ బొమ్మ బయటకు వచ్చింది ఈ విషయం. కాబట్టి అతను తప్పించుకోలేడు. అంటే ఆ తప్పించుకోవడం వల్ల ఇంకొంచెం ప్రమాదంలో పడ్డట్టు సార్ ఆయన. ఇప్పుడు అతను మిసెస్ పాత్ర బయటపడినప్పుడు సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు సాధారణంగా వీళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. నాకు అర్థమవున్న విషయం ఏంటంటే మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ రావు వీళ్ళకి. మర్డర్ కేసు కదండి అది. ఇప్పుడు మర్డర్ కేసులో ఇప్పుడు ఏదైనా ఆర్థిక నేరాలు ఇలాంటివి అనుకోండి, లేదా తప్పుడు కేసు అనిపిస్తుంది అనుకున్నప్పుడు ముందస్తు బెయిల్ రావడానికి ఉంటుంది. మర్డర్ కేసులో ఆవిడ ప్రమేయం సాక్ష్యాలు సీసీ కెమెరాల ఆధారంగా దొరికేసిన తర్వాత డెఫినెట్గా బెయిల్ దొరకదు. ముందస్తు బెయిల్ ఇలాంటి మొన్న ఆవిడ అరెస్ట్ చేయారు, మళ్ళీ బెయిల్ వచ్చింది కదా. ఏదో ఒక గ్రౌండ్స్లో పెట్టుకున్నారు, వచ్చింది. వాళ్ళ తరపున రమ్మనే లాయర్లు పనిచేస్తారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి, రకరకాలుగా ఒత్తిళ్ళు ఉంటాయి. ఇలా మొత్తమే సెట్ చేసుకుని ఏదో రకంగా పడ్డారు బయటికి. ఈ కేసు ఏం చెప్తుందంటే పబ్లిక్కి, ఇతను దోషి, హంతకుడు, వీళ్ళు నేరస్తులు, వీళ్ళకి శిక్ష పడిందా లేదా, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మనం ఇట్టుపోతున్నాం అనేటువంటి దానికి ఒక ప్రశ్న ఎదురవుద్ది. ఈ సమాజంలో కులము, మతము, రాజకీయ పార్టీ, ప్రాంతం అని పక్కన పెట్టండి. ఒక వ్యక్తి, నేర స్వభావం కలిగిన వ్యక్తి తన దగ్గర పనిచేసేవాడిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చేంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? అది మెయిన్ పాయింట్. ఇది ఇటు దారి తీస్తుంది. ఇతను అలాగే ఈ కేసుని తప్పించుకోగలిగితే, నామమాత్రపు శిక్షతో తప్పించుకున్న అరెస్టులు లాంటి వాటి నుంచి సులభంగా బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తుంటే ఇతను బరిదెగింపుకి ముగింపు ఉంటుందా? అలా లేకే అతను ఏం చెప్తున్నాడు, అతను అధికారంలో లేడు, ఆల్రెడీ అధికారం కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేని ఏమన్నాడు, అతను నేను సిటీకి లేసిపోతాను. అసలు అది చాలా దారుణం. ఓడిపోయాక కూడా అధికారం లేనప్పుడు. అంటే ఈ బరిదెగింపు, ఈ ధైర్యం, ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇతనికి వెనకాల ఎవరో పనిచేస్తున్నారు. ఆ వెనకాల ఎవరో పనిచేసే వాళ్ళు అన్నంగా తింటే ఆ చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని చూసి మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నీకు చట్టం లేకపోతే నిజాయితీ పక్కన పెట్టు, ఆ కుటుంబం వాళ్ళు బడుగు బలహీన వర్గాలు అయ్యి ఉండి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ పోరాటాన్ని నువ్వు సహకరించలేకపోతున్నావు అనుకో, కనీసం వ్యతిరేకించుకో, వాళ్ళు జరిగి పోరాటానికి ఆటంకం కల్పించుకో. ఇటువంటి నేరస్తులకి నువ్వు సహకరించుకో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ పోలీస్ అధికారి ఉన్నాడు, మరి అతనికి వీఆర్కి పంపించడం డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కదా, డిస్మిస్ చేయాలి, సర్వీస్ని టెర్మినేట్ చేయాలి, అతను ప్రాసిక్యూట్ చేయాలి, అతను అరెస్ట్ చేయాలి. శిక్షార్హుడు సార్ డెఫినెట్లీ. వీఆర్ పెడితే మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎప్పుడు కూడా ఎవడొకని బట్టి మళ్ళీ వచ్చేస్తాడు కదండి. సస్పెండ్ చేయకూడదు, వీఆర్ కూడా వద్దంటాను నేను. ఇప్పుడు
డైరెక్ట్గా డిస్మిస్ చేసి అతన్ని ప్రాసిక్యూట్ జైల్లో పెట్టాలా. అంటే నువ్వు ఇలాగ అంత పచ్చి నేరస్తుండే అంతకుల్ని మేము ఇంటికి వస్తున్నా బట్టి పారిపో అని ఇలాంటి సాగరెత్తుంటే నేరం సార్, అది నిజమే. సినిమాల్లో చూస్తాం ఇలాంటివన్నీ మనం అంతకు మించి కనపడుతుంది ఇప్పుడు. మించి ఉంది అందుకునే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అని ఎందుకంటారంటే సినిమాలని మించి ఉంటుంది వాస్తవంలో. అసలు ఎంత బరిదిగింపు కాబట్టి ఇప్పుడు ఆ డ్రైవర్ అతని దగ్గర ఎనాల నుంచో పనిచేస్తున్నాడు కదా, ఆ మాత్రం జాలి లేదా నీకు? నువ్వు పొట్టి చంపేయాలన్నప్పుడు అది గుర్తు రాలేదు అతని సర్వీసు, కోపం ఉండొచ్చు నీకు, అతను ఏదో తప్పు చేసి ఉండొచ్చు. ఉంటూ ఉద్యోగం పీకేసి 2 దెబ్బలు కొట్టచ్చు సార్ కావాలంటే. ఇతను ఇంత కసిగా కొట్టే అంత కోపం వచ్చి అంత తప్పేదో చేసి ఉండొచ్చు, లేదా వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా అతనికి తెలిసి ఉండొచ్చు, ఇల్లీగల్ దందాల గురించి తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఆ రొంకెవరాలు తెలిసినాయేమో, అతను కొంచెం స్త్రీలోలుడు అని తెలుసు, అలాంటివి ఏవో ఉంటాయి. కానీ చంపేంత చేయకూడదు కదా. అది నువ్వు కొంత క్షమించవచ్చు, ఒరే అక్కడే చెప్పకరా బాబు అని బతిమాలుకో, అది ఎంతో కొంత వాడాయి అతనికి, అంతేగాని నువ్వు కొట్టు చంపేస్తాం ఏంటి? అలాగా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇంకా ఇలాంటి చీకటి కోణాలు ఏమో బయటకు వస్తాయేమో అనుకుంటున్నాను నేను. చీకటి వ్యవహారాల్లో కొన్ని ఇలాంటి విషయాల్లో నువ్వు అంత కసిగా కొట్టి చంపే అంత కసి ఉందంటే సంథింగ్ బలమైన కారణం ఉంటుంది. అది కుటుంబాలు మహిళల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇందులో అవన్నీ బయట రావట్లేదు. కానీ ఏమైనా కానీ అనంతబాబు మాత్రం తప్పించుకోలేడండి, ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. ఎందుకంటే అతను తప్పించుకునే క్రమంలో తనకు అండగా ఉన్న వాళ్ళని చూసుకుని ఇంకా నేరం చేస్తున్నాడు. ఇంకా అది పక్షుని పొలవ పెట్టడం ఇంకా పెద్ద నేరం. సరే, ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను కూడా ఒక అడ్వకేట్ని, నాకు చట్టం తెలుసు అని చెప్పి ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. అలాగే మరి ఎందుకు మీ మీద ఇన్ని నేరాలు అని అంటే, సింపుల్గా ఆయన పశ్చాత్తాపం లేకపోగా నన్ను టీడీపీ టార్గెట్ చేసింది, ఎందుకు అని అంటే వైసీపీకి నేను బాగా యాక్టివ్గా ఉంటాను, నన్ను నిలువరించడానికి ప్రయత్నం చేస్తానని ఏదో అమాయకుల్లా చెప్పాడు. అలా కాదండి, వైసీపీకి యాక్టివ్గా ఉండే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు టార్గెట్ చేయలేదు? ఇతను డాన్ ఏజెన్సీ ఏరియాలో అన్ని లంగా పనులే చేశాడు. అంటే డ్రగ్లో డాన్ అని చెప్పుకుంటారు సార్ ప్రజలు. నా గంజాయి నుంచి, రొంగురాళ్ళ నుంచి, పైరవీల దగ్గర నుంచి దౌర్జన్యాలు, అరాచకాలు, హత్యలు, మానవంగాలు ఎన్నట్లోనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ అందరినీ వేధించుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళని ఇబ్బంది పెట్టేసాడు అతను. వాళ్ళు అబోదేవుడు స్వయంగా వాళ్ళు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అధికారుల విషయం తన గుప్పిట్లో పెట్టుకుని, ఇప్పుడు 5 మండలాలు ఉంటాయి, 5 మండలాల్లోనూ ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు ఇక్కడ మార్చారు, ట్రాన్స్ఫర్ అయ్యారు తప్ప అక్కడి నుంచి వేరే చోట పోలా. వైసీపీలో ఉన్న వాళ్ళే అదే నియోజకవర్గంలో 5 మండలాల్లో అక్కడక్కడే తిరిగారు. దాంతో నియోజకవర్గంలో అతను పట్టు అలాగే ఉంటుంది కదా, వీళ్ళకి ఏ పని అయ్యేది కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇదో మా వాడు వచ్చాడు పెన్షన్ రాయండి అంటే రాజకూరు కాదు వాళ్ళు. అలాగా వచ్చిన ఎమ్మెల్యేకి సవాలు విసిరిపోడు. తర్వాత బాబు గారు కలవ చేసుకుని మొత్తం మీద సెట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ కలెక్టర్ వాళ్ళందరూ కూడా అలాగే వ్యవహరించేవారు, తర్వాత వాళ్ళందరూ మారారు. అంటే ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది సార్? ఇందులో క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది ఆ నేరం ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతుంది. క్రూర హత్య, ఇది లైఫ్ టైం పడే అవకాశం. అనుకోకుండా చంపినది ఇలాంటివి ఏవో రకరకాలు ఉంటాయి ఇందులో, వాళ్ళ వెసులుబాటుని బట్టి. కానీ ఇది క్రూర హత్య, కొట్టి చంపారు కాబట్టి ఇది క్యాపిటల్ పని. నిన్న లాయర్ గారు అంటున్నాం క్యాపిటల్ పనిష్మెంట్ కూడా పడలేదు, అది లైఫ్. ఎక్కువ టైం తీసుకోకుండా ముగిసిపోతే బాగుండేది. అంటే తర్వాత కోర్టు పై కోర్టుకి అయిపోయి అలా అంటారు కదా, అలాగా ఎక్కువ టైం తీసుకుంటారు వాళ్ళు. అటువంటిప్పుడు ఏంటంటే నువ్వు జైల్లోనే ఉండు, తొందరగా తేల్చుతాం, బెయిల్ ఇవ్వమని చెప్పాలి. థ్యాంక్ యూ. రైట్.